ఒక చిన్నపిల్లాడు సైకిల్ నేర్చుకుంటున్నాడండి. మనసులో ఒకటి అనుకుంటున్నాడు, 11వ నంబరు మైలురాయిని గుద్దకుండా వెళ్ళాలి, 11వ నంబరు మైలురాయిని గుద్దకుండా వెళ్ళాలి, 11వ నంబర్ మైలురాయిని గుద్దకుండా, 11వ నంబర్ మైలురాయిని గుద్దకుండా వెళ్ళాలి, 11వ నంబర్ మైలురాయిని గుద్దకుండా వెళ్ళాడు, గుద్దాడు 11వ నంబర్ని. సబ్కాన్షియస్ మైండ్లో తీవ్రంగా ఒకటి గురించి విపరీతంగా నెగిటివ్గా ఆలోచించినప్పుడు, నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకుంటే బాగానే డ్రైవ్ చేస్తుంటారు, ఒకవేళ పడినా లేచి పైదాడు. వీడేమనుకుంటున్నాడు, ఏ నంబర్ మైలురాయినైతే ఢీ కొట్టకూడదని అనుకుంటూ వెళ్ళాడో అదే నంబర్ని మైలురాయిని ఢీ కొట్టాడండి. మా ఆవిడతో ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, మా ఆవిడతో ఏ ప్రాబ్లమ్స్ మా ఆవిడతో నేను బాగుంటాను అనుకుంటే బాగుంటానండి. ఇంటికి వెళ్తున్నాను, ఏం గొడవ పడుతుంది ఏంటో, నూరు అరిచేస్తుంది ఏంటో, బాబు అని అరిచేస్తుంది ఏంటో, అయ్యో అనుకుంటే వెళ్ళారనుకోండి, ఇంటికి వెళ్ళేటప్పటికి మీకు ఆ గొడవలే స్టార్ట్ అవుతాయి. పరీక్షలో నేను చదివినంత మర్చిపోతాను, పరీక్షలో నేను చదివినంత మర్చిపోతాను, నేను చదవనవి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరీక్షలో రాకూడదు 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 అనుకునేటప్పటికి నీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది, వచ్చినా కూడా రాలేవండి. ఒక మచ్చని మూయడానికి ట్రై చేసి మచ్చ కనపడకూడదు అనుకుంటే ఆ మచ్చ అందరికీ కనపడుతుందండి. ఈ బాల్డెడ్ పేషెంట్స్ వెంట్రుకలు ఇలా లాగి ఇలా ప్యాచ్లుగా ఇలా సర్దుకుంటుంటారు. ఈ చెయ్యి ఎక్కడికి వెళ్ళింది చూడండి, చెయ్యి ఎక్కడికి వెళ్ళి అంటే మనసు అంతా అందరం మన దృష్టి ఇక్కడికి వెళ్ళిపోతుంది. మొట్టుకుని ఇలా పిండికి వెళ్తే అందరి దృష్టి ఇక్కడికి వెళ్ళిపోతుంది. లేడీస్ భారతదేశంలో అందరూ సంస్కారవంతులు, కానీ ఎవరన్నా వచ్చినంటే కొంగు ఇలా అంటారు, ఇలా సర్దుకునేటప్పటికీ అందరి దృష్టి దగ్గరికి వెళ్ళిపోతుంది. మన వాళ్ళు చాలా మంచివాళ్ళు, కానీ సబ్కాన్షియస్ మైండ్లో నేను సరిగ్గా ఉన్నాను లేదని సర్దిద్దుకోవడం కోసం కొంగుని ఇలా అనుకున్న వెంటనే అప్పటి వరకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాళ్ళు ఈ ప్లేస్కి కళ్ళు వెళ్ళిపోతాయండి. నువ్వు పొరపాటున ఒక చెప్పుగాన చిరిగిపోయింది అనుకోండి, ఆ చెప్పులు తీసుకెళ్ళి ఎక్కడ దాయడానికి ప్రయత్నించా అనుకోండి, నువ్వు నీ చెప్పులను చూస్తున్నావు కానీ ప్రపంచంలో ఎవరు కూడా నీ చెప్పులు చూడరండి. నువ్వేమనుకుంటున్నావు, నా చెప్పు అందరికీ కనపడిపోతుందా అని చెప్పేసి అబ్నార్మల్గా బిహేవ్ చేస్తావు, నీ మేనరిజమ్స్ తేడా వస్తాయి, నీ ప్రవర్తన తేడా వస్తుంది. అది చూసి వీళ్ళే ఏదో తేడా ఉందనుకుంటారు. చిరుగుని దాయడంటే అయితే చిరుగు అందరికీ కనపడుతుందండి. పౌటు కొంగుని ఇలా సర్దేటువంటి బ్రష్లు అందరికీ ఇండైరెక్ట్గా నువ్వు తెలియకుండానే నువ్వు బిహేవియర్ చేస్తావు, తెలియకుండానే వాళ్ళు చూస్తారండి. భారతదేశంలో సంస్కారవంతులు మగాళ్ళు కానీ ఆడాలి కానీ, నువ్వు కళ్ళల్లో బయట చూస్తే వాళ్ళు నీ కళ్ళంకా చూస్తారు, నువ్వు నీ ప్రాబ్లం చూస్తే వాళ్ళందరూ నీ ప్రాబ్లం చూస్తారు. నీ ఇన్ఫినిటీ కాంప్లెక్స్ నువ్వు చూస్తున్నావు, వాళ్ళు ఏం చూడరు. నువ్వు చూడటం మొదలుపెట్టాక అది వాళ్ళు నీకు ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఉందన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మనం దేనికోసం అయితే ఎక్కువ పదే వద్దనుకుంటున్నామో అదే జరుగుతుంది. ఏదైతే నెగిటివ్ థింగ్ గురించి ఆలోచిస్తున్నామో అదే నెట్టేటి ముంచేస్తుంది. మీకు కావాల్సిందే ఆలోచించండి, ఏది పొందాలనుకుంటున్నారో అదే ఆలోచించండి. వద్దు అని నెగిటివ్ థింకింగ్ వద్దు, కోపం వద్దు, భయం వద్దు, టెన్షన్ వద్దు, యాంగ్జైటీ వద్దు అనే పదాలు కదండి. కోపాన్ని బదులు నాకు సహనం ఉంది, నాకు ప్రేమ ఉంది, నాకు కరుణ ఉంది. నాకు యాంగ్జైటీ కాదు, నాకు రిలాక్సేషన్ ఉంది. నాకు టెన్షన్ కాదు, అటెన్షన్ ఉంది. నాకు భయం కాదు, ధైర్యం ఉంది. ఈ భయం అనే పదాలు, నెగిటివ్ థింకింగ్ పదాలు ఏవి కూడా మనసులో రానదు. నాకు ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా ఉన్నాను, ఆనందంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, కామ్గా ఉంటాను, కూల్గా ఉంటాను. టెన్షన్ కాదు, అటెన్షన్, రిలాక్సేషన్ తోటి ఉంటాను. కావాల్సిందే ఆలోచించండి, ఏది వద్దో అది కాదండి, ఏది వద్దో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. రజనీకాంత్ సినిమాలో ఎన్నిసార్లు అయినా అలా వేసేయగలడు, ఇలా సిగరెట్ పెట్టుకుని నోట్లో పెట్టుకోగలడు, ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోగలడు. ఎవరో పోటీ పెడతాడు, నువ్వు 10 సార్లు ఒకసారి కూడా పడిపోకుండా అయితే నీకు ఫియట్ కార్ ఇస్తాను, అప్పటికి ఇంకా మారుతి కారు రాలేదు ఏదో సినిమాలో. లేకపోతే నీకు వేలు కట్ చేస్తానని కత్తి పెడతాడు, ఫియట్ వేలు 8 వాటి వరకు 7 వాటి వరకు వేస్తాడు. 8వ నుంచి వనకడం మొదలుపెట్టింది, ఇలా వనకడం. ఫ్రెండ్స్ అంతా ఎంకరేజ్ చేస్తారా, వేసే ఏం పర్లేదు అన్నారు. వణుకుతూ వేశాడు. 9వ ఇంకా వనకడం మొదలుపెట్టింది, ఫియట్ కత్తి ఇవే కనపడుతున్నాయి. మామూలుగా అయితే 1000 సార్లన్నా పోటీ పెట్టకపోతే వేసేగాళ్ళు. పోటీ పెట్టేటప్పటికి నేను వేయలేనా మన కాన్సెప్ట్ వచ్చింది, కత్తితో నా వేలు కట్ చేస్తానని కాన్సెప్ట్ వచ్చింది, యాంగ్జైటీ స్టార్ట్ ఉంది, టెన్షన్ స్టార్ట్ ఉంది, ఆటోమేటిక్గా చేయగలిగిన చేయలేపడి ఆఖరికి మొత్తం మీద 9వ కూడా కష్టపడి వేసేసాడు. 10వది నేను వేయలేనని చెప్పేసి తెల్లజెండా ఎత్తేసాడు, రాజీ అయిపోయింది, డ్రాప్ అయిపోయాడు. మీరు చేయగల కెపాసిటీ ఉంది, చేసుకుంటూ పోండి, అంతే సక్సెస్ అయిపోతారు. చేయగలనా లేదా,
చేయకపోతే ఏమవుతుందో ఇన్నో ఆలోచించారా, మీకు సక్సెస్ రాదు. ఈ స్టెప్ కరెక్ట్గా వేస్తే సక్సెస్ వచ్చినట్టే. నెక్స్ట్ స్టెప్ కరెక్ట్గా వస్తే సక్సెస్. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతోటే స్టార్ట్ అయింది. నువ్వు ఆలోచించేది 1000 మైళ్ళ గురించి, నువ్వు ఆలోచించేది ఐఐటి గురించి, నువ్వు ఆలోచించేది ఐఏఎస్ గురించి. మరి ఈ రోజు ఏం చేస్తావు, బద్దకిస్తున్నావు, వెబ్ సిరీస్ చూస్తున్నావు, వెబ్ సిరీస్ డబ్బు సిరీస్గా మార్చుకుంటున్నారు వాళ్ళందరూ టీవీ వాళ్ళు. నీకు అంతా టైం వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఏ క్షణానికి ఆ క్షణం గురించి ఆలోచించు, ఆ పని బాగా చేయి. మైండ్ఫుల్నెస్ తో ముందుకెళ్ళి ఉందిలే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.